ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 వార్షిక బడ్జెట్ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. 9 నెలల ప్రభుత్వం ఈసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ ఆమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత ఎక్సైజ్ శాఖ బడ్జెట్ను మంత్రి కొల్లు రవీంద్ర సమర్పించనున్నారు. ఏపీ ప్రజలకు కూటమి బడ్జెట్ పైన భారీ అంచనాలున్నాయి. బడ్జెట్ పైన చంద్రబాబు పలుమార్లు సమీక్ష చేశారు. ఈసారి బడ్జెట్ దాదాపు 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం. అదేవిధంగా 500,000 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బడ్జెట్లో కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటుగా అమరావతికి నిధులు కేటాయింపు కీలకంగా మారుతోంది. ఇక సూపర్ 6 పథకాల్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లికి ఏడాదికి 15,000 ఇవ్వాల్సి ఉంది. ఈ పథకం అమలు కోసం తాజా లెక్కల ప్రకారం 69.16 లక్షల మంది అర్హులుగా గుర్తించారు. ఒక్కో బిడ్డ కోసం తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు దాదాపు 10,300 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ పథకం అమలు చేస్తామని ఇప్పటికే సీఎం నిర్ణయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటన చేశారు. ఈ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా ఇస్తామని చెప్పిన హామీ ప్రకారం 20,000 ఇవ్వాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం కోసం రాష్ట్రంలో అర్హత ఉన్న రైతుల కోసం 53.58 లక్షలుగా అధికారులు తేల్చారు. ఒక్కో రైతుకు 20,000 చొప్పున చెల్లించేందుకు కావలసిన మొత్తం 10,717 కోట్ల అవసరమని లెక్కవేశారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే 6,000 మినహాయించడం ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి 14,000 చొప్పున చెల్లించనున్నారు. ఇందుకోసం కావలసిన మొత్తం 7,502 కోట్లుగా తేల్చారు. ఈ మొత్తాన్ని 3 విడతల్లో చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం బడ్జెట్ శాఖల వారీగా కేటాయింపులు చేయనుంది.